నమస్తే అండి. నేను అపరాజిత 19. నేను మీకు శ్రీరామచంద్రమూర్తి రామావతారాన్ని చాలించి వైకుంఠము చేరిన పరమ పవిత్ర ప్రదేశము చూపిస్తానండి. ఇది సరయూ నదీ తీరంలోని గుప్తార్ ఘాట్ అండి. ఇది అయోధ్య నగరానికి 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఫైజాబాద్ నగరానికి దగ్గరలో ఉంటుంది. ఆటోలో వెళ్ళవచ్చు. ఆటోలు ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయండి. అయోధ్య రామ మందిరం దగ్గర నుంచి ఆటో వాళ్ళు అప్ అండ్ డౌన్ 600-700 తీసుకుంటారండి. ఎక్కువే చెప్తారండి. కొంచెం బార్గెయిన్ చేస్తే ఆ విధంగా వస్తారండి. అయోధ్య నుంచి గుప్తార్ ఘాట్కు వెళ్ళే దారి చాలా బాగుంటుందండి. అదంతా ఒకప్పుడు దట్టమైన అటవీ ప్రాంతం అంటండి. ఈ మధ్యకాలంలోనే రోడ్లు అవి కొంచెం వేస్తున్నారు. సరయూ నది ఒడ్డు నుంచి రోడ్డు మార్గం ఉంటుంది. గుప్తార్ ఘాట్ ఒక చిన్న ప్రదేశం అండి. ఆ ఘాటులను 350 సంవత్సరాల క్రితము రాజా దర్శన్ సింగ్ నిర్మించారంటండి. అవి కాకుండా ఘాట్ ఎదురుగా చాలా పెద్ద మహల్ ఉంటుంది. దానిని కూడా రాజా దర్శన్ సింగ్ నిర్మించారు. ఆ మహల్ లోపల చక్రహరి ఆలయం ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. తప్పకుండా చక్రహరిని దర్శించండి. దీని వృత్తాంతం ఏమిటంటే, రావణ సంహారము, వనవాసము, సీతా వియోగము అయిన తరువాత లవకుశులు అయోధ్య నగరానికి వచ్చిన తరువాత ఒక మహర్షి వచ్చి శ్రీరాముని ఏకాంతంగా కలవాలని కోరతారు. దానికి శ్రీరాముడు అంగీకరిస్తారు. మాట్లాడుకునేటప్పుడు ఎవరు కూడా లోపలికి రాకూడదని, వస్తే ప్రాణత్యాగం చేయవలసి ఉంటుందని మహర్షి చెబుతారు. అందువలన ఎవరూ రాకుండా లక్ష్మణస్వామిని గదికి కాపలాగా ఉంచుతారు. వచ్చిన మహర్షి ఎవరో కాదండి, యమధర్మరాజు. శ్రీరామావతారము ముగిసినదని, వైకుంఠం రావాలని రాముడిని ప్రార్థించారు. ఈలోపు పరమ కోపిష్టి అయిన దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి శ్రీరాముని కలవాలని చెబుతారు. లక్ష్మణుడు కుదరదు అని చెబితే మహర్షి అయోధ్య నగరాన్ని, శ్రీరాముడిని నాశనం చేస్తానని శపిస్తూ ఉంటే లక్ష్మణుడు భయపడి శ్రీరామచంద్రమూర్తి దగ్గరకు వెళ్ళి విషయం చెప్తారు. అందువలన లక్ష్మణుడు ఆ నియమం ప్రకారము సరయూ నదిలో జలసమాధి అవుతారు. తరువాత శ్రీరామచంద్రమూర్తి లవకుశులకు రాజ్యపాలను బాధ్యతలను అప్పగించి మహర్షులు, మునిపుంగవులు, బంధుమిత్రులు, అయోధ్య నగర ప్రజలు కూడా రాగా గుప్తార్ ఘాట్లో పూజలు జరిపి జలసమాధి అవుతారు. దీనితో రామావతారము ముగుస్తుంది. అయోధ్యలో ఈ ప్రాంతాన్ని కొందరు తెలియక మిస్ అవుతారు. మీరు కనుక వెళితే తప్పకుండా దర్శించండి. జై శ్రీరామ్. నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. Mm-hmm.